పంటి నొప్పికి తుంటి మీద తన్నినట్లుంది రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలన. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఆ సంఖ్యను పెంచేటందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంటే, అది చేయకుండా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిన కారణం సాకు చూపి ఆ స్కూళ్ళను మూసేయాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడం చాలా దురదృష్టకరం, దుర్మార్గం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2022 జూన్ 10వ తేదీన జీవో 117 జారీ చేసింది. ఈ జీవో సారాంశం ఏమి? ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల నుండి 3, 4, 5 తరగతులను విడగొట్టి వాటిని సమీపంలో ఉండే ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలో, హై స్కూళ్ళల్లో వాటిని విలీనం చేయడం. రాష్ట్రంలో 37,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ జీవో కారణంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతులు మాత్రమే ఉన్నాయి. అందువల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 10, 20 మధ్య విద్యార్థుల సంఖ్య ఉండే ప్రాథమిక పాఠశాలలు రాష్ట్రంలో 20,000 ఉన్నాయి. 10 లోపు విద్యార్థుల సంఖ్య ఉండే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రాష్ట్రంలో 4,992 ఉన్నాయి. కడప జిల్లాలో 302 ఉన్నాయి. ఒక్క విద్యార్థి ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రాష్ట్రంలో 501 ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలు 12,000 పైచిలుకున్నాయి. కాబట్టి మొత్తము ఈ జీవో 117 ప్రాథమిక విద్యను అస్తవ్యస్తం చేసింది, చిన్నాభిన్నం చేసింది. దీనివలన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించడానికి ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో జీవో 117ను రద్దు చేయండి, 3, 4, 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాల విద్యలోనే చేర్చండి అని ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కోరుతూ ఉన్నాయి. అధికారంలోకి రాకముందు టీడీపీ కూడా ఇదే డిమాండ్ చేసింది. జీవో 117 రద్దు చేయాలి, ఇది ప్రాథమిక విద్యను నాశనం చేస్తూ ఉంది అని టీడీపీ నాయకులు పదే పదే చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు జీవో 117 రద్దు గురించి ఏం ఆలోచించడం లేదు. అది ఆలోచించకపోవడమే కాకుండా ఈ జీవో వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది అని సాకు చూపి ఆ స్కూళ్ళనే మూసేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఇదే అమలైతే రాష్ట్రంలో 4,992 ప్రాథమిక పాఠశాలలు మూసివేయడం జరుగుతుంది. ఇది విద్యా హక్కు చట్టానికి విరుద్ధం. ఇది ఒక విధ్వంసకరమైన, వినాశకరమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని, జీవో 117ను రద్దు చేయాలని, 3, 4, 5 తరగతులను ప్రాథమిక విద్యలోనే కొనసాగించాలని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేటందుకు తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.